దీన్ని నేను వాడినంత ఎక్కువగా ఇంకెవరు వాడుండరండి. అదేనండి హీట్ బ్యాగ్ని నేను ఈ విధంగా ఈ చలికి తట్టుకోలేక చేతులు కాళ్ళు వెచ్చగా ఉంచుకోవడం కోసం పెట్టుకుంటున్నాను అనమాట. గంటకి ఈ విధంగా పెట్టుకోవాల్సి వస్తుంది. మనమే చలికి వణికిపోతున్నాము. ఇక ఈ పక్షుల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. సో వీటికి కొంచెం ఎండ వచ్చిద్దని చెప్పి ఆపోజిట్ ఇంటి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట. అయినా ఈరోజు ఎండ రాలేదనమాట. సో ఆ చలి కోసం అవి బాగా అరుస్తూ ఉన్నాయి. వీటి కోసం కీర, కొత్తిమీర, కొన్ని గింజలు ఇవన్నీ కూడా పెట్టారనమాట. వీటి అరుపులు మామూలుగా వింటుంటే బాగానే ఉంటుంది, కానీ ఈ చలికి తలనొప్పి రావటం వల్ల వీటి అరుపులు కూడా కొంచెం కష్టంగానే ఉన్నాయి. మామూలుగా చిలకల్ని పెంచకూడదు అంటారు. ఇవి లవ్ బర్డ్స్ అంటారు. వీటిని అయితే పెంచుకోవచ్చని అంటున్నారు. ఇక్కడ టెంపరేచర్స్ అయితే చాలా డౌన్ అయిపోతున్నాయండి. ఇక ఈ చలి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని ఇన్ని కావన్నమాట. జలుబు తలనొప్పులతో పాటుగా సైనస్ ప్రాబ్లము, మైగ్రేన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇంకా కష్టంగా ఉంటుంది. స్కిన్ అయితే డిహైడ్రేషన్ అయిపోతుంటుంది. సో ఈ చలికి జాగ్రత్తగా ఎక్కువ మంచినీళ్ళు తాగుతూ ఉండండి.